మనం బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కూర్పులు మార్పులు మొత్తం అన్ని చకచకా జరుగుతున్నాయి. మోదీ కేబినెట్ నుంచి ఇద్దరికి ఉద్వాసన పలికారు. అనురాగ్ ఠాకూర్ అండ్ పురుషోత్తం రూపాలా అవుట్. అనురాగ్ కు హిమాచల్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజ్పుత్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రూపాలపై, అందుకే వేటు వేసినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, మోదీ కొత్త కేబినెట్ లో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన ఖాయమని ప్రచారం జరుగుతోంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనురాగ్ ఠాకూర్ కు ఈసారి హిమాచల్ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇక మరో కేబినెట్ మంత్రి పురుషోత్తం రూపాలపై వేటు ఖాయమని తెలుస్తోంది. రాజ్పుత్లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో బీజేపీకి చాలా డ్యామేజ్ జరిగింది. అందుకే ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటు మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణే కూడా ఈసారి కేబినెట్ లో చోటు దక్కదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, మోదీ కేబినెట్ నుంచి ఇద్దరికి ఉద్వాసన పలికారు. అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా అవుట్. అనురాగ్ కు హిమాచల్ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజ్పుత్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రూపాలాపై వేటు వేశారు. మోదీ కొత్త కేబినెట్ లో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన ఖాయమని ప్రచారం. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన అనురాగ్ ఠాకూర్ కు ఈసారి హిమాచల్ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. మరో కేబినెట్ మంత్రి పురుషోత్తం రూపాలపై వేటు ఖాయమని తెలుస్తోంది. రాజ్పుత్లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో బీజేపీకి చాలా డ్యామేజ్ జరిగింది. అందుకే ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన నారాయణ్ రాణే కూడా ఈసారి కేబినెట్ లో చోటు దక్కదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.